ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తోత్రం. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శుభనామంలో ఆ యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పవిత్రమైన బైబిల్ గ్రంథంలో నుండి 114వ కీర్తన 8వ వచనం మనం చదువుదాం. ఆయన బండను నీటి మడుగు, చెగముకి రాతి బండను నీటి ఓటగాను చేయవాడు. చిన్న ప్రార్థన. దైవమైన పరలోక రాజా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిలిచి వడ్డించి దీవించి ఆశీర్వదించి మహిమ మీరు పొందమని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాను. సమకూడిన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి. కొంచెం మర్చిపోతాడు మీ స్వరాన్ని కలగలిగినటువంటి ప్రభువారైనా చెవి మాకు అనుగ్రహించారు. ఆచరించే యోగ్యమైన జీవితాన్ని ఇచ్చే మీరుగా నాతో మాతో మీరు మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందవాలి. అనంత మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరంభిస్తూ కొద్ది మనల్ని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తోత్రం. మరోసారి మీ అందరికీ వందనాలు. ఆయన బండను నీటి మడుగుగా చేయవాడు. బైబిల్ గ్రంథంలో బండల గురించి అనేక సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. బండ యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా కనబడుతుంది. అదే సందర్భంలో బండ మనకు కూడా సాదృశ్యంగా కనబడుతుంది. మనకు సాదృశ్యంగా. అదే సందర్భంలో బండ సంఘానికి కూడా సాదృశ్యమే. సంఘానికి కూడా సాదృశ్యమే. ఇప్పుడు ఆయన బండను నీటి మడుగుగా చేయవాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వీడి బయటకు వచ్చి ఎర్ర సముద్రాన్ని దాటి షూర్ అరణ్యం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు వారి దప్పిగా ఉన్నప్పుడు అక్కడ బండతో మాట్లాడు అని యేసు ప్రభువు గారు చెప్పలేదు. బండను కొట్టు అని చెప్పారు. మోషే బండను కొడితే నీళ్ళు వచ్చాయి. రెండవ సందర్భంలో మళ్ళీ బండతో మాట్లాడు అన్నారు కానీ బండను కొట్టు అని అనలేదు. మొదటిగా బండ యేసుక్రీస్తు ప్రభు వారు అయితే బండను కొట్టడం యేసుక్రీస్తు ప్రభు వారు గొల్గొతా కొండపైన సిలువ పడడానికి గుర్తుగా కనిపిస్తుంది. రెండవ సందర్భంలో బండతో మాట్లాడు అది యేసుక్రీస్తు ప్రభు వారికి సన్నిధిలో ప్రార్థించడం. మొదటిగా మానవుడు ఆధ్యాత్మిక దప్పిగా ఉన్నప్పుడు వారందరి రక్షణార్థం సిలువలో యేసు ప్రభు వారు చనిపోయారు. ఈ రీతిగా రక్షించబడినటువంటి మనిషి, ఈ రీతిగా రక్షించబడినటువంటి వ్యక్తి రెండవసారి అంటే తప్పిపోతే ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోతే బండను పట్టకూడదు, బండతో మాట్లాడాలి. అంటే జీవితాన్ని దిద్దుకుంటూ పరిశుద్ధత కొరకు దేవుని సన్నిధిలో కన్నీటితో విరిగి వెలిగిన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు మళ్ళీ తిరిగి దేవుని యొక్క కృప మహేశ్వర్యాలు జీవితంలో ప్రయాణం లేక మనిషి యొక్క జీవితంలో అనుగ్రహించబడతాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టాం. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది బండ యేసుక్రీస్తే. కొద్ది పత్రికలో ఆయన రాస్తూ అంటాడు ఆ బండ క్రీస్తే అని 10:14 ఆ మాట అంటాడు. కాబట్టి బండ క్రీస్తే. బండ ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు మనం బండ అని అనుభవించి కొన్ని 5 విషయాలని మనం ఈ సమయంలో మనం ధ్యానించేద్దాం. మొదటిగా యోబు గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 29 6వ వచనం. ఇక్కడ రాయబడిన వాటిని చూస్తే బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. యోబు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. బైబిల్ గ్రంథంలో నూనెకు ప్రత్యేకమైన స్థానాన్ని మనం చూస్తాం. అదేవిధంగా మనుషులు చేసుకునే వంటల్లో కూడా నూనెకి చాలా ప్రాముఖ్యత ఉంది. దావీదు అంటాడు నూనెతో నాకల అంటి ఉన్నావు అని. రాజులను అభిషేకించడానికి అట్లాగే ప్రవక్తలను అభిషేకించడానికి ఆయా సందర్భాల్లో నూనెను వాడిన సందర్భాన్ని మనం చూస్తాం. నూనె ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. నూనె ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుల పాలైపోయినటువంటి ఎలీషా యొక్క శిష్యుడు చనిపోతే అతని భార్య ఎలీషా దగ్గరికి వెళ్తే
వెళ్ళి నా పిల్లలని పాలేరులుగా నౌకర్లుగా ఉండడానికి మాకు అప్పించిన వాళ్ళు తీసుకుని వెళ్ళడానికి వచ్చారు, నేనేం చేయాలి అని దైవజనుని దగ్గరికి వెళ్ళి విన్నపం చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అడిగారు, అమ్మ నీ ఇంటిలో ఏది ఉన్నది అని. అప్పుడు ఆయన అంటుంది, నా ఇంటిలో నూనె కూడా ఒకటి ఉన్నది. ఒక నూనె కూడా వెళ్ళిపోతుందా బాంగీలను తీరడానికి? దేవుడు అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని నూనె ద్వారా జరిగించడాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా నిమిత్తము నూనె బండ నుండి ప్రవాహముగా పారిన, లేక బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా ప్రవహించింది. యోగు తన పూర్వపు స్థితిని, సాతాను చేత శోధించబడక ముందు అతని స్థితిని దేవుడు ఎంతగా అతనికి ఆశీర్వాదాలు ఇచ్చాడో ఆ విషయాలన్నిటి కూడా యోగు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోగు చాలా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నవాడు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడు, న్యాయాధిపతి కూడా. దేవుని యొక్క భయభక్తులు కలిగి చుండుతనం విసర్జించిన వాడు. యోగుని దేవుడు బహుగా దీవించాడు. 7 కుమారులు ఇచ్చాడు, 3 కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు. అతనికి 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లు ఉన్నాయి, 500 ఆడుగాడులు ఉన్నాయి. వీటన్నిటినీ చూసుకోవడానికి, వీటన్నిటినీ పట్టించుకోవడానికి, లేక వాటికి పనివారుగా బహుమంది పనివారు ఉన్నారు. ఇంతగా ఐశ్వర్యంతో జీవించగల లేక దీవించగల ఆశీర్వాదం అనుభవాన్ని అంటున్నాడు. బండ నుండి నా నిమిత్తమై నూనె ప్రవాహముగా పారింది. అంత ఆశీర్వాదము అనుభవం అతని జీవితంలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు మన జీవితానికి ఆశీర్వాదము, దీవెన. ఈ బండ మనకి ఎప్పుడు దొరుకుతుంది? మన యొక్క జీవితాల్లో మన ఆధ్యాత్మికంగా ఒక పునాదిని, క్రీస్తు పునాదిని కలిగి ఉండాలి అంటే ఒకడు లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేయాలి అని చెప్తారు. దాన్ని పెద్దగా చెప్తాడు. ఈ పునాది క్రీస్తే అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో మన యొక్క ఆత్మీయ జీవితం నిర్మించబడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన యొక్క ఆధ్యాత్మిక గృహాలు స్థిరంగా ఉంటాయి. వానలు ఇచ్చినా వరదలు ఇచ్చినా ఇటువంటి సమస్యల గుండా జీవిత ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా దీవెనలో స్థిరముగా ఆశీర్వాదంతో మన జీవితాలు ముందుకు సాగుతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోగు పలికినటువంటి మాటలో మనం చూసినట్లయితే ఆశీర్వాదం, బండ మనకు ఆశీర్వాదం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఆశీర్వాదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో దీవించబడాలి అంటే రక్షించబడి యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి ప్రభు బిడ్డగా మార్పు చెందినప్పుడు తప్పనిసరిగా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. రెండవ అనుభవాన్ని కనుక మనం చూద్దాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 32 2వ వచనం. మనుషులు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన ఏంటంటే చోటు వలెను ఉండను, ఎండిన చోట నీడ కాలు వలెను, అలసంతో పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకి జీవితాలకి అలసట పుట్టించు దేశములో గొప్ప బండ నీడ వలె ఉండాలి. గొప్ప బండ అంటే మనకంటే ఒక ప్రక్క నుంచి బాగా వేడి వస్తుంటే, లేక సూర్యుని యొక్క వెలుగు తీక్షణమైనటువంటి వడగాల్పు ఎండ మన మీద పడుతుంటే ఒక బండ మనకి ఆ సూర్యునికి మనకు అడ్డుగా ఉండి మధ్యలో నీడను అనుగ్రహించే మనిషిని. ఇంకా చాలా సందర్భాలు ఇక్కడ చెప్పాడు. ఏమంటే మనుషుడు గాలికి మరుగైన చోటు కావాలి, గాలి వానకు చాటైన చోటు ఉండాలి, ఎండిన చోట నీడ కాలువలు ఉండాలి. అట్లాగే అలసట పుట్టించే దేశమున గొప్ప బండ నీడ ఉండాలి, నీడ ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో సూర్యాస్తమయం చాలా అంటే సూర్యోదయం గట్టిగానే ఉంటుంది, తీక్షణంగా కనబడుతుంది. సూర్యాస్తమయం వచ్చేసరికి హఠాత్తుగా ఆ పడమర వైపుగా పెద్ద కొండ, ఒక పర్వత శ్రేణి ఉంటే వెంటనే ఈ ప్రాంతానికి ఏమొస్తుంది? వెంటనే సాయంత్రానికి ఎండ ఎక్కువ కదా, సాయంత్రం వచ్చారు. మొదలు మనకి వాస్తు ప్రకారంగా కూడా ఏమంటే ఉత్తర తూర్పులు గోడల పల్లంగా కట్టుకొని ఈ దక్షిణ పడవలు ఎత్తుగా కట్టమంటారు. ఎందుకంటే సూర్యాస్తమైపు ఎండని ఎంతైనా ప్రహరీ కూడా అడ్డుకోవాలి. అప్పుడు ఆ ఇంటిలో ఏముంటుందంటే
వీడి త్వరగా తగ్గుద్ది అని అర్థం. అది అలాగే కొండ ఉంటే ఊరు మట్టానికి ఆ వెంటనే మీకు 3.5-4 వేసరి కొండలే వచ్చి పడిపోతూ ఉంటుంది, ఊరు చల్లగా పడిపోతుంది. అర్థం ఇప్పుడు మీకు బాగా. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలి ఆయన ఉంటాడు. చాలా అలసిపోయాడు ఎండకి, అప్పుడు గొప్ప బండ ఒక కొండ నీడ అంటే ఆయన ఇప్పుడు నీడ. ఆ బండ ఎవరంటే మనకు నీడ. ఒకటి ఆయన ఆశీర్వాదం అయితే, రెండవది ఆయన మన యొక్క జీవితానికి ఆశ్రయము లేక నీడ. ఒక మాట చెప్పాలంటే ఆయన మనకి తోడు. ప్రైజులా చూడండి, బైబిల్లో మనం కనుక చూస్తున్నట్టయితే ఈ పిల్లవాడి చావు చూడలేము అని హాజరు ఆ ఎడారిలో పడేసి రాత్రి వేదంతో ముందుకు వెళ్ళి అక్కడ ఏడుస్తూ ప్రార్థన చేశాను. ఎందుకంటే నీళ్లు లేక అలమటిస్తూ ఏడుస్తున్నటువంటి సందర్భం అది. అప్పుడు దేవుడు నేలలో నీళ్లు రప్పించాడు. ప్రైజులా అది గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా ఆయన మన యొక్క జీవితానికి అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ. కాబట్టి ప్రియులారా ఆయన నిమిత్తం మనకు ఆశీర్వాదం ఉంది. నలిగిపోతున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, బాధల చేత పట్టబడుతున్నప్పుడు ఆయన మనకు ఎవరంటే ఆదరణ. ప్రైజులా ఆయన మనకు ఆశీర్వాదం. రెండవది మనకు ఆయన ఆదరణ. ప్రైజులా అందుకే నేను మీకు మనకై ఆదరణకర్తను పంపిస్తాను అని ప్రభు చెప్పారు. ఎవరు పంపిస్తారంట? ఆదరణకర్త. ఆయన వాళ్ళు ఏం చేస్తారు? అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తారు? ఆదరిస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఎక్కువ పని చేస్తారు. అదేమిటంటే మనల్ని ఆయన సర్వ సత్యములోనికి నడిపించు దేవుడు. ఎక్కడ నడిపిస్తాడు ఆయన? సర్వ సత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళగలరా ఆయన గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు, ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు ఆయన. కాబట్టి ఈ బండ మనకు ఆయనే అండగా ఉండాలి. ఈ బండే మనకి ఎట్లా ఉండాలి? అండగా ఉండాలి. అప్పుడే మన జీవితాలు దీవించబడతాయి. మూడవ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథంలో యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 12వ వచనం 23-29 చదవండి. ఇక్కడ ప్రభువు ఒక మాట మాట్లాడుతున్నారు. నా మాట బండలను బ్రద్దల కొట్టు శుద్ధి వంటిది. అంటే బండలెవరు ముందే చెప్పారు కదా, బండ మన హృదయానికి గుర్తు అని చెప్పి. ఇప్పుడు ఈ బండల బ్రద్దలు కొట్టే శుద్ధి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం బండల బ్రద్దలు కొట్టే శుద్ధి అంటారు. ఒక బండలో నుంచి మరొక శిల్పాన్ని, మరొక కళాఖండాన్ని చెక్కాలంటే తప్పనిసరిగా ఏం కావాలి? శుద్ధి కావాలి, ఉలి కావాలి. అంతే కదా. నేర్పరి అయిన శిల్పకారు కావాలి. నేర్పరి శిల్పకారుడు యేసుక్రీస్తు ప్రభువు. నేర్పరి అయిన శిల్పకారుడు యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు వాక్యము దేవుని యొక్క శుద్ధి, ఉలి కూడా ఆయన యొక్క వాక్యమే. ఇప్పుడు మనం చెక్కబడాలి. ఇప్పుడు ఆయనలో నుండి చెక్కబడాలి. ఆయన నుండి మనం ఒక ప్రత్యేకమైన రీతిలో చెక్కబడాలి. అందుకే ప్రతి దినం లేక ప్రతి ఆరాధనలో కూడా దేవుని యొక్క వాక్యం మనం వింటాం. దీని చేత మనం ఏమవుతామంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా, ఆయన ఇష్టమైనటువంటి కళారూపాలుగా, కళాఖండాలుగా మనం మలచబడతాం. ప్రైజులా హల్లెలూయా. అందుకని దేవుడు దేవునికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడు. పునాదులు గల పట్టణ కొరకు మనం ఇది చూస్తున్నాం అనే విషయం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం శుద్ధి వంటిదైతే, మనం బండ వంటి వారిదైతే వాక్యాన్ని తీసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మరి బండ అంటే పాపంలో ఉన్నప్పుడు మన హృదయం బండ. యేసు యొక్క హృదయాన్ని చెప్పాడు, తిరిగి రాయి కింద నిమ్మక పూడ్చాడు. సహజంగా మనుషులు చేస్తున్నటువంటి దురాగతాలను బట్టి వారికి ఉన్నటువంటి భాషల హృదయాన్ని బండ గుండె అనే పదాన్ని పలుకుతాం. నేను సమయంలో కోర్టుకు వచ్చాను. 6 చెప్పినటువంటి వ్యక్తికి ఉరి శిక్ష వేయండి అని చెప్పి అక్కడ కోర్టు తీర్పించారు.
ప్రియమైనటువంటి దేవుని ఆరుగురు చెప్పాడంటే చిన్నపిల్లల్లో కూడా ఎంత పండగ ఉంది, ఎంత భాషాన హోదాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అటువంటి వ్యక్తులు కూడా మార్చేది దేవుని యొక్క వాక్యం. ప్రజల దండంగా మార్చేది దేవుని యొక్క వాక్యమే. యాకోబు వారు దగ్గరికి సమరయ స్త్రీ వేదకార్య వేళలో వస్తే అదే సందర్భానికి ముందుగా యేసుప్రభు వారు అక్కడ ఉన్నారండి. ఏమన్నా భోజనానికి తీసుకుని రమ్మని శిష్యులు పంపించి కూడా అక్కడ ఏకాడుతున్నారు. ఆయనతో కొద్దిసేపు సంభాషించాను. చివరిగా ఆవిడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాటిని మీరు చూడడానికి రండి, ఈయన క్రీస్తు కాదా మెస్సయ్య కాదా అని ఊరు వారందరికీ సాక్షి చెప్పాడు. బండ ఊరలేదు నాకు చెందింది పైసలా. కాబట్టి ఈ రీతిగా అనేక సందర్భాల్లో తన స్వార్థంతోనే బ్రతికే హృదయాల్లో, తన స్వార్థం కొరకు బ్రతికే జీవితాల్లో అనేక మందికి మాదిరిగాను, అనేక మందికి ఉపయోగపడే వ్యక్తులుగాను ప్రార్థన చెందుతారు. అదే బయలు చేసేటువంటి గొప్ప కార్యం. మన కొరకు మనం బ్రతికితే మనము మన పిల్లల మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అనేక మంది కొరకు మనం బ్రతికితే అనేక మంది మనం గుర్తుపెట్టుకుంటారు. దేవుని దగ్గర కూడా ఫలితం అత్యధికంగా ఉంటుంది. చాలా మంది స్వార్థంతోనే తన వరకు మాత్రమే బ్రతికి వ్యక్తులు ఎక్కువ ఉంటారు. మానవుడు సంఘజీవి అని సహజంగా మనం పాఠాలను నేర్చుకుంటాం. వాస్తవం కూడా ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతారు. తనకు నోరు మంచిది కాకపోతే మౌనం ఉండడం మంచిది. హల్లెలూయా. కాబట్టి మనిషి సంఘజీవి, ఒకరి మీద ఆధారపడాలి, ఒకరు ఉపయోగపడాలి, ఇంకొకరు ఉపయోగించుకోవాలి. ఏ సమయంలో ఎవరికి ఏ రీతిగా ఏ ఉపయోగం ఏ అవసరత ఏర్పడుతుందో తెలియదు. తెలుసుదా? తెలియదు. నాకు ఎవరికి పనిలేదు అంటట్లేదు, నాకు ఎవరిగా పనిలేదు, నాకేంటి అంటట్లేదు. ఏదో సందర్భంలో మనకి ప్రతి దాంతో ఉపయోగపడతాయి. కాబట్టి ఏది నిషిద్ధమైంది అనుకోవడానికి లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకి జీవితాల్లో బండలను బ్రద్దలు కొట్టు శుద్ధి వంటి వాక్యము. ఎటువంటి వాక్యం అని? శుద్ధి లాంటి వాక్యం. ఎంత మరచితే అంత, ఎంత రుద్దితే అంత. ఇప్పుడంటే సిమెంట్ కదా వచ్చేసి అది కూడా మంచి పని చేయాల్సింది. ఒకప్పుడైతే కంప్లీట్గా రాతిని మరణించేవాడు, నల్ల రాతిని మరణించేవాడు, రాతితో స్తంభాలు చెక్కేవాడు, రాతితో ఇటుక తయారు చేసేవాడు. ఒకదాని మీద పెంచుకుంటూ వెళ్ళాడు. యెరూషలేం మందిరం కట్టేటప్పుడు దూరంగా మందిరం కట్టే ప్రాంతానికి దూరంగా వాటిని చెక్కి ఒకదానిలో పెంచుకుంటూ వెళ్ళాలి. అక్కడెక్కడ శుద్ధి దెబ్బ నిలబడడానికి వీలు లేదు. ముందే రెడీ, అంత ఖచ్చితంగా రాళ్ళను తయారు చేసేవాడు. తర్వాత పిరమిడ్, ఈజిప్ట్ పిరమిడ్స్ అంత పెద్ద పెద్ద రాళ్ళను చెక్కి ఎట్లా ఒక రాయి మీద ఒక రాయి పైకి దాకా తీసుకెళ్లారు. ఈ రోజుకి అందరూ మిస్టరీగానే ఉండిపోయాయి. ఓకే, కానీ అప్పుడు టెక్నాలజీ ఏంటో వాళ్ళకి తెలియదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల దేవుడు చేసే ఆ రోజుల్లో వాళ్ళకి ఆ రీతిగా పరిస్థితులు. ఇప్పుడు మనం మొత్తం మీద ఏంటంటే దేవుని దుస్తులంగా మార్చబడాలి. ప్రజలు ఆయన ఎట్లా చెక్కితే అట్లా మారాల్సిందే, అట్లా మారాల్సిందే. అప్పుడు దేవుడికి భయం కలుగుతుంది. దేవుడి యొక్క వాక్యం మనం ఆయనకి ఇష్టమైనటువంటి చెప్పండి వ్యక్తులుగా మార్పు చెందాలి. అది ప్రభువుకి ఇష్టమైంది. యెషయా గ్రంథంలో 4 విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 4 విషయం యెషయా గ్రంథం. అక్కడ నేను ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 50 ప్రారంభించుకుందాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెలుగుచుండు వాళ్ళారా, నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడితేనో దానిని ఆలోచించుడి. చాలు. మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో, ఏ బండ నుంచి చెక్కబడ్డాము? యేసు క్రీస్తు ప్రభు అనే బండ నుండి చెక్కబడ్డా. ఎక్కడి నుంచి? క్రీస్తు ప్రభు నుంచి. చాలాసార్లు ఈ గ్రానైట్ స్టోన్ నేల మీద పరుస్తారు, లేదా ఫ్లోరింగ్. అది ఏ ప్రాంతం ఏ కొండలో మనం దాన్ని జాయింట్ చెప్పేసి ఇది ఫలానా ప్రాంతానికి సంబంధించిన కొండ, ఇది హైదరాబాద్ది, ఇది వరంగల్ది, ఇది కలకట్టాది, ఈ టైపు ఈ కలరు ఈ చాయ్ ఫలానా ప్రాంతంలో ఉంటాయి. ఎందుకంటే ప్రాంతాలు బట్టి కొండలు ఈ కొండకి సంబంధించింది. మనల్ని కూడా ప్రజలు చూస్తున్నప్పుడు మన యేసుక్రీస్తు అని బండలోంచి తీయబడిన వ్యక్తులుగా కనబడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరి నుంచి తీయబడిన వ్యక్తులు? యేసుక్రీస్తు ప్రభువు నుంచి తీయబడిన వ్యక్తులుగా ఉండాలి.
యేసు ప్రభు వారికి ఏ గుణగణాలు ఉన్నాయో, ఏ సులక్షణ మంచి లక్షణాలు ఉన్నాయో, యేసు క్రీస్తు ప్రభు వారి గురించి బైబిల్ ఏం చెప్తుందో, ఏం చెప్తుంది? ఆయన పరిశుద్ధుడు కనుక అని చెప్తుంది. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఏమన్నాడు? ఆయన పరిశుద్ధులే. ఆయన క్రీస్తు రక్తము చేత మనం కడగబడిన వారమైతే, ఆయన యొక్క వాక్యం చేత చెక్కబడిన వారమైతే తప్పనిసరిగా మనము ఆయన మంచి లక్షణాలనే మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాయి. కాబట్టి ఏ బండ నుండి మీరు చెక్కబడితేనో, ఏ బండ నుంచి చెక్కబడ్డానో. సహజంగా కొంతమంది చూస్తూ ఉంటారు, మీరు ఫలానా వాళ్ళ ఆలోచన అడుగుతారు. ఎందుకు అడుగుతారు? అలాగే పోలికలు కనపడతాయి. అవును కదా, జనరేషన్ పోలికలు కనపడతాయి. తాతల పోలికలు కనపడతాయి, మేనమామ పోలికలు కనపడతాయి, అన్నదమ్ముల పోలికలు కనపడతాయి, తల్లిదండ్రుల పోలికలు కనపడతాయి, మేనత్తల పోలికలు అన్ని కనపడుతుంటాయి. ఈ దుదుకు సంబంధించి నేను అప్పటి నుంచి ఎక్కడో చూసాను అనుకుంటున్నాను. ఈ బండలే, ఈ ముగ్గురే అంటారు కదా, అలా అంటారంటే. అట్లాగే మన యొక్క లక్షణాలు చూస్తే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు లక్షణాలు దగ్గర ఉన్నాయే. వీళ్ళకి తండ్రి ఎవరు? యేసు ప్రభు వారే అన్నట్టు. ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి భక్తులు కనుక చూస్తే యేసు ప్రభు కనపడటంలా. ఎవరు కనపడుతున్నారు? బైబిల్లో ఉన్న మాట, సామెతల గ్రంథంలో బండ మీద సర్పపు జాడ అన్నాడు. బండ సంఘం అని కూడా చెప్పారు కదా. లేక వ్యక్తులు, రక్షించబడేటువంటి వ్యక్తులు, క్రీస్తు ప్రభువుకు సంబంధించినటువంటి వ్యక్తులు, యేసు ప్రభువు చేత రక్షించబడిన ప్రజలు, వీళ్ళు కూడా ప్రభువు పెట్టలే. రక్షించబడిన బండలు, రక్షించబడిన బండలు స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు రక్షించబడినటువంటి వ్యక్తులు కనుకైతే, యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిన ప్రజలు కనుక మనం అయితే, సంఘం అట్లాంటి వ్యక్తుల చేత నింపబడిన సంఘమే కనుకైతే, ఆ సంఘంలో సర్పపు జాడ ఉండకూడదు. సర్పం తినకూడదు. ఏ తిరుగుబాటులో సర్పపు జాడ ఈ రోజుకి కూడా మనుషుల మీద ప్రభావం పనిచేస్తూనే ఉంది. అవునా కదా? అవును. అక్కడ సర్పం ఆరంభం అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మనిషి జీవితాల్లో వాడు జాడ కనబడడం లేదు, కానీ వాడు మాత్రం తిరుగుతూ ఉన్నాడు. ఏమేమి తోటలో సంచరించినట్టుగా దేవుని తోటలో, దేవుని సంఘంలో కూడా ఆధారుడు సంచరిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, కాబట్టి విడుదల పొందాలి. మన మీద సాతాను జాడ ఉండడానికి లేదు. ఒకవేళ బండ మీద సర్పం జాడ కనబడకపోయినంతలోనే సర్పం తిరగడం లేదు అని కాదు. అర్థమైందా? అదే కదా, సర్పం తిరగట్లేదు కానీ కాదు. సామెతల గ్రంథం 30:19 బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున వాడ జాడ. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బండ మీద సర్పము జాడ. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలలో ఏమి ఎక్కువైపోయింది అంటే, లోకము పోకడి ఎక్కువైపోయింది. అదే సర్పము జాడ. ఇది భక్తి కాదుగా అంటే ఎవరికి ఏం తెలిసిపోయింది? క్రైస్తవులు తెలిసిపోయింది. అన్ని ఆచారాలన్నీ క్రైస్తవులు తెలిసిపోయాయి. క్రీస్తు బిడ్డలు చెప్పుకుంటున్నారని తెలిసిపోయి విడదీయడానికి వీలు లేదు అన్నట్టుగా పరిస్థితుల్లో రోజు రోజుకి మారిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ రీతిగా క్రైస్తవ సంఘాలను ఉండకూడదు. ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తి మీద, వ్యక్తి జీవితంలో సర్పపు ఛాయలు లేక నీడలు కనబడకూడదు. మన హృదయంలో ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుని యొక్క వెలుగే ఉండాలి. ప్రైజులా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో మనం ఎక్కడి నుంచి చెక్కబడ్డాం? అదే సందర్భంలో సంఘ క్రమంలో కూడా మన క్రమం ఏంటి? ఏది నిజమైన వ్యక్తిని బట్టి ఏ భక్తులు మనం వెళుతున్నాం? వ్యక్తులను పూజించే వ్యక్తి, యేసు ప్రభు వారిని ఆరాధించే వ్యక్తి, యేసు ప్రభు వారిని అడ్డుగా పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి వ్యక్తులను ప్రచారం చేసే వ్యక్తి కాదు. యేసు ప్రభుకి మనకి డైరెక్ట్గా సంబంధం లేదు. యేసు ప్రభుకి మనకి మధ్యలో ఇంకో గురువు అనే వ్యక్తి అడ్డు వస్తున్నారా? రావడానికి లేదు. నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనే గురువు, ఆయనే యాజకుడు, ఆయనే మనుష్యుడు, అన్ని ఆయనే మధ్యవర్తి.
కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలంటే ఆయన లక్షణాలు, ఆయన గుణగణాలు, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన న్యాయం, ఆయన యథార్థత ఇవన్నీ మన జీవితంలో అనుసరిస్తూ ఉండాలి, కనబడుతున్నాయి. అప్పుడే మనం యేసు ప్రభు వారి బిడ్డలను ఆ బండల నుంచి యేసుక్రీస్తు అనే బండ నుంచి చెక్కబడిన చిన్న బండలు, చిన్న కళాఖండాలు దేవుడు ప్రజలు అనే విషయాన్ని ప్రజలు గమనించగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా నాలుగవదిగా ఇట్లా అనుభవం ఉంటాయి. ఐదవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం. బండ సందులలో ఇగురు నా పావురమా, పేపు పీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనేమో, నీ స్వరము నాకు వినబడనేమో. యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశానికి ఆయన బిడ్డ కుమారుడుగా రాబోతున్న సందర్భంలో భూమి సంఘం, సర్వలోక సార్వత్రిక సంఘం, ఆ సంఘాలలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఆ వ్యక్తులను మగశిస్తున్నటువంటి సంఘం, ఇంకొక మాటలో చెప్పాలంటే బుద్ధి గల కన్యకల సంఘం వంటి సంఘం, ఎత్తబడే సంఘం. ఈ సంఘాన్ని ఆయన ఏమంటున్నాడంటే బండ సందులలో ఇగురు నా పావురమ అని పిలిచారు. అంటే సంఘము దేవుని యొక్క బండ అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలతో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలతో, యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రభు సన్నిధిలోనే ఆనందిస్తూ ఎదుగుతూ జీవితాన్ని గడిపే అనుభవం ఎనగడం అంటే మట్టి వారిగా మట్టిలో ఉండకుండా ఆధ్యాత్మిక చైతన్యం కలిగి ప్రతిగా వారు ఎనగడం అంటే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు పెట్టారు. అందుకనే 90వ కీర్తనలో మాట ఏమంటాడంటే మనిషి జీవితం చాలా అల్పమైంది, అవన్నీ త్వరగా గతిస్తాయి అని చెప్పంటాడు. గతించిన తర్వాత వాళ్ళు చనిపోతారని రాయకుండా మేము ఎగిరిపోదు అన్నాడు మోషే. మేము ఎగిరిపోదు. జీవితం ఎండ్ అయిపోయింది. 60-70 సంవత్సరాలు బ్రతికిన కనుక మనం 80 సంవత్సరాలు అయిన వాటి వైభవం ఆకాశం ఎదుర్కొని అయిన త్వరగా గతించిపోతాయి, మేము ఎగిరిపోతామంటాడు. కాబట్టి ఎగిరే ఆశీర్వాదపు అనుభవం సంఘానికి ఉంది. ఒక వ్యక్తి జీవితంలో బండ పేదలలో ఎగిరే అనుభవాన్ని కలిగి ఉండాలి. పావురులోనే పరిశుద్ధపరచబడిన వ్యక్తులుగా ప్రభు వరుడుగా రాబోతుంది క్రీస్తు ప్రభు సంఘాన్ని వర్ణిస్తున్నాడు. నా పావురమ అని పిలిచాడు, నా పావురమ అని పిలుస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధత పావురం పరిశుద్ధాత్మకు గుర్తే కాదు, పరిశుద్ధతకు కూడా గుర్తే. పరిశుద్ధత అనే నీతి క్రియల చేత అలంకరించబడిన సంఘం ఎక్కడ నేర్చుకుంటుందంటే దేవుని మందిరంలోనే. దేవుని మందిరంలో ఆనందిస్తుంది, దేవుని మందిరంలోనే పాడుతుంది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనే నిమగ్నమై ఉంటుంది, దేవుని యొక్క వాక్యానుసారంగానే ఆత్మీయ జీవితంలో ఎగురుతూ ఫలిస్తూ ఉంటుంది. అందుకనే ఈ సంఘాన్ని యేసయ్య రాకడ సంఘంలో వీటి అనుభవం మనకు ఉండాలి. బండ సంఘంలో ఎగిరే అనుభవం మనకు కలిగి ఉండాలి. అంటే క్రీస్తును ఆశ్రయించి క్రీస్తు పైన ఆధారపడి జీవించే అనుభవం. బండ నీకు నీళ్లు ప్రవహిస్తాయి, బండ నీకు నూనె ప్రవహిస్తుంది, బండ నీకు నీడగా ఉంటుంది, అండగా ఉంటుంది. బండ అనుభవం ద్వారా మన యొక్క జీవితాలలో ఇక్కడ కనుక మనం చూస్తున్నట్టే మనం ఆ బండ నుంచి చెక్కబడినటువంటి వారుగా మనం ఉన్నాం. బండ నుండి చెక్కబడిన వారిగా ఉన్నాం. అంతేకాదు ఆయన మనల్ని ఏం చేస్తున్నారంటే బండ నుండి బండలు ఏం చేసినట్ట తన యొక్క శుద్ధి చేత బండల ప్రజలకు శుద్ధి మనలో దేవుడికి అవిధమైన రుంకాలన్నిటిని కూడా దేవుని యొక్క వాక్యం చేత ఎత్తబడుతూ సంఘంలో చేర్చబడ్డాం. ఈ సంఘం యేసయ్య రాకడ సమయంలో ఎత్తబడే సంఘముగా, సిద్ధపాటు కలిగిన సంఘముగా, ప్రభు పైన ఆధారపడే సంఘంగా, ప్రభువుతో ఎగరబెట్టే ఆనందించే సంఘంగా మనం ముందుకు సాగుతాం. అటు దేవుని చేత ప్రభు మనల్ని ఆయత్తపరిచి దీవించి బద్దలు చేయగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తల నుంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తారు.